ఓం నమ శివాయ. శివసహస్రనామాల్లో తర్వాత నామాలు చూద్దాము. మంత్ర అంటున్నారు అంటే మంత్రస్వరూపుడు. అంటే మనం చెప్పాం కదా, మంత్రం అనేది శబ్ద రూపంలో ఉన్న భగవంతుడే అని. ఎందుకంటే ఋషులు ఎవరైతే ఆ రూపంలో కొలిచారో ఆ రూపంలో ఆయన దర్శనమిచ్చి ఆయనే ఆ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆయనే ఉపదేశించారు. ఆయన ఉపదేశించిన ఆ మంత్రంలో ఉన్న అక్షరాలు కూడా శబ్ద రూపంలో భగవంతుడే ఉంటాడు. అందుకని మంత్రానికి అంత పవిత్రంగా కానీ అంత ప్రాధాన్యత కానీ ఇవ్వబడుతుందన్నమాట. ఎందుకంటే మంత్రం చాలా చిన్నగానే కనిపిస్తుంది. కొన్ని మంత్రాలు ఉన్నాయంటే 2 అక్షరాలు అలా కూడా ఉంటుంది కదా, లేకపోతే మనకి ఓంకారం ఉందంటే అది మరి ఒక అక్షరం లాగానే ఉంటుంది. కానీ వాటికి ఉన్న శక్తి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది శబ్ద రూపంలో ఉన్న భగవంతుడు. భగవంతుడు ఎక్కడో ఎలాగో ఉన్నాడని కాకుండా మంత్ర రూపంలోనే భగవంతుడు మన దగ్గర ఉంటారనమాట. అందుకని ఏమంటారు, మంత్రాలు జపించేటప్పుడు మనలో శక్తిదారు పెరుగుతుంది అని చెప్తారనమాట. ఎందుకు పెరుగుతుందంటే మనము పదే 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 ఆ మంత్ర జపం చేస్తున్నాం, మన త్రికరణ శుద్ధిగా చేస్తున్నాం అంటే ఆ భగవంతుడు ఆ రూపంలోనే మన దగ్గర ఉంటారనమాట. ఆ రకంగా మనలో ఆల్రెడీ ఆత్మరూపంలో భగవంతుడు ఉన్నాడు. ఇంకా 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 ఆయన ప్రేరేపించబడతారు. ఆ రకంగా మనలో శక్తి అనేది కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఒక ఆధ్యాత్మికవేత్త లేకపోతే ఎవరైతే ఎక్కువ మంత్ర సాధన చేస్తున్నారో వాళ్ళల్లో ఒకలాంటి తేజస్సు వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ మొహం చూడగానే వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు, మనకి ఇలాగా అలాగిలా అని చెప్పక్కర్లే, మనకి ఒక అర్థమవుతుంది అనమాట వాళ్ళ మొహం చూడగానే ఇలాగ. ఎందుకంటే వాళ్ళు ఎంత సాధన చేస్తూ ఉంటారు, ఎంత మంత్ర జపం చేస్తూ ఉంటారో అంతలాగా ఆ భగవంతుడు వాళ్ళలో ప్రేరేపించబడుతూ ఉంటాడనమాట. అందుకని శబ్ద రూపంలో ఉంటారు కాబట్టి ఆ మంత్రమే ఆయన స్వరూపం కాబట్టి స్వామివారిని మంత్ర అంటామంట. తర్వాత సమాన, ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటారు, పట్టుదల కలవాడు కూడాను. ఎల్లప్పుడూ ఆయన ఒకే విధంగా ఉంటారట. ఆయనకి వేరే వేరేగా మారాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడు ఆయన ఉన్నారు, అంతటా ఉన్నారు. అలా ఎందులో అయినా సరే ఆయనే ఉన్నారు. అలా చూస్తే ఆయన అంటూ వేరే ఏదో అనడానికి ఏం లేదు కదా, ఒక్కరే ఉన్నారు. మొత్తం ఈ సృష్టి ముందు కూడా ఒకరే ఉన్నారు. ఆయన వల్లనే సృష్టి అది జరిగింది. కానీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండేవాళ్ళు ఎవరంటే భగవంతుడు ఒక్కడు మాత్రమే. మిగిలిన వాళ్ళని మనం తీసుకుంటే దేవతలు అవని, వ్యక్తులు అవని, సృష్టి అవని, అది కొంతకాలం ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత అది లయం అయిపోతూ ఉంటుంది, మళ్ళీ సృష్టించబడుతూ ఉంటుంది. మళ్ళీ మనలో కూడా కాలం కొద్దీ మనలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయి. కానీ భగవంతుల్లో అలాంటి మార్పులు ఏమైనా ఉంటాయి? ఏముండదు. ఎల్లప్పుడూ ఆయన ఒకే రకంగా ఉంటారనమాట. అలానే పట్టుదల కలవాడంట. ఆయన ఒక పని చేయాలంటే చేసి తీరుతారు. ఏదో కొంతసేపు చేశాక అమ్మ ఇది చేయాలా అని లాగా కాదు కదా. ఆయన సృష్టి చేశారు అంటే సృష్టిలో ప్రతిదీ అలా సాగుతుంది అంటే ఆయనకి ఆ పట్టుదల ఉంది కాబట్టి ఇలా చేయాలి అని, లేకపోతే ఇలా చేస్తున్నారు కాబట్టి ఆ పట్టుదలతో ఉన్నారు కాబట్టి ఇదంతా కరెక్ట్గా అంత క్రమంగా జరుగుతూ ఉంటుంది కదా. ప్రతిదీ క్రమం తప్పకుండా జరుగుతుంది అంటే ఆ క్రమం తప్పకుండా చేసేలాంటి పట్టుదల ఆ ప్రభువుకు ఉంది కాబట్టి అలా జరుగుతుంది. అందుకని ఆయన్ని సమాన అంటారట. అలాగే సారసంప్లవ అంటారట. అంటే సంసారాన్ని దాటించేవాడు. మనము ఈ సంసారం అనే సముద్రం ఉంటుంది, దాన్ని ఎవరైనా దాటించగలరంటే ఏం చెప్తారు? కేవలం ఆ భగవంతుడి నామస్మరణ, ఆ భగవంతుడి అనుగ్రహం వల్లనే తప్పితే మనగ్గా మనం ఇంకోటేదో పట్టుకొని భగవంతుడి నామం కాకుండా లేకపోతే ఆయన పాదాలను పట్టుకోకుండా ఎవరన్నా తరిస్తారా అంటే అది జరిగే పనే కాదనమాట. అలాగా మనం ఒక సంసారం అనే ఈ బంధాల్లో నుంచి విముక్తి కలగాలన్నా, లేకపోతే ఈ జనన మరణ చక్రం అనే ఈ చక్రం నుంచి బయటికి రావాలన్నా, వీటన్నింటి నుంచి బయటికి తీసేవాళ్ళు ఎవరట? ఆ భగవంతుడు ఒక్కడేనంట. అందుకని ఈ సంసారాన్ని దాటించేవారు కాబట్టి ఆయన్ని సారసంప్లవ అంటామంట. యుగాధికృత్, యుగాలను ప్రారంభం చేయవాడు. ఆయనే సృష్టిస్తున్నారు కాబట్టి యుగాలు కూడా ఎవరు ప్రారంభిస్తారు? ఆయనే ప్రారంభిస్తారు. ఆయన మన లైమ్ అయిపోయినాక మళ్ళీ కొంతకాలం పోయాక మళ్ళా సృష్టి స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ యుగం స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. అలా ఆయనే ప్రారంభిస్తూ ఉంటారంట. యుగాలను ప్రారంభించేది ఆయనే, యుగాలని దాన్ని మొత్తం లయం చేసేది ఆయనే అనమాట. సో ఆయన యుగంని ప్రారంభిస్తున్నారు కాబట్టి యుగాధికృత్ అంటారట. తర్వాత యుగావత, యుగములను నడిపించువాడు, యుగములను ఆక్రమించి ఉన్నవాడు. ఒకసారి యుగాన్ని ప్రారంభించేస్తే అయిపోయిందా, ఆ తర్వాత దాన్ని మొత్తం నడిపిస్తూ ఉంటారు.
కదా. మొత్తం సృష్టిలో ప్రతి జీవి చైతన్యం ఉందన్నా, లేకపోతే ప్రతి జీవికి ఆ జీవనం సాగుబాటు అవుతుంది అన్నా సరే, ఇదంతా చేస్తున్నది ఎవరు? ఆ భగవంతుడే. వేరే వేరే రూపాల్లో మనకి కనబడకుండా చేయొచ్చు, లేకపోతే కొన్ని కనబడుతున్నా మనకి అర్థం కాని రూపంగా ఉండొచ్చు. మొత్తానికి ఎలా అయినా సరే స్వామివారే నడిపిస్తారు. సో రెండోది ఏమంటున్నారు? యుగాన్ని నడిపించేవాడు ఆయనే. ఇంకేమంటున్నారు? యుగాన్ని ఆక్రమించి ఉన్నవారు ఆయనే. ఆ యుగము అనేది ఏది అంటున్నామో అది కూడా మనం కాలం కూడా స్వామివారే అని చెప్పుకున్నాం. అలాగా ఆ యుగం అనే ఎంతైతే ఉంటాయో కొన్ని సంవత్సరాలు, లేకపోతే ఏదో ఉంటుంది కదా ఆ కాల పరిమితి, అంత పరిమితిని కూడా ఎవరు ఆక్రమించుంటారంట? భగవంతుడే ఆక్రమించుంటారంట. అందుకని ఏమంటారట? యుగావర్త అంటారంట. తర్వాత ఏమంటున్నారు? గంభీర స్వభావం కలిగిన వారైన గంభీర అంటారు. చాలా గంభీరంగా అంటారట. అంటే గంభీరం అనేది ఎందుకు అవసరము అంటే, ఇక్కడ సృష్టిలో అంతా సక్రమంగానే జరగాలి అన్నా, లేకపోతే మనం చెప్పుకున్నట్టు దేవతలే కాదు రాక్షసులు కూడా పుట్టుకొచ్చారు. అలాగే మనలో కేవలం అన్ని మంచి గుణాలే ఉండవు కదా, మనలో ఉన్న చెడు గుణాలు కూడా ఉంటాయి. మరి వీటిని, చెడు వాటిని అన్నింటినీ సక్రమంగా నడపాలన్నా, అవి మనల్ని నుంచి దూరం చేసి మళ్ళీ సన్మార్గంలో నడపాలన్నా, రాక్షసుల్ని అంతం చేయాలన్నా, వీటన్నిటికీ ఏముండాలి? స్వామివారు గంభీరంగా ఉండాలి. ఆయన అలా ఉంటేనే ఎదుటి వాళ్ళు సక్రమంగా పనిచేస్తూ ఉంటారు, సృష్టి సరి అయిన మార్గంలో పనిచేస్తూ ఉంటుంది. లేకపోతే రాక్షసులు అనేవాడు భయపడతాడు. మనిషి అనేవాడు ఆ కర్మ ఫలితాలు ఉంటాయని భయపడి కొన్ని కర్మలు చేయకుండా తన్ని తాను కంట్రోల్ చేసుకుంటాడు. ఈ కర్మఫలాలు ఏమీ లేవు, మనం చూసేవాళ్ళు ఎవరూ లేరు, రేపొద్దున్న మనకేమీ ఏం చేసినా రేపొద్దున్న ఏమీ కష్టమేం కలగదు అనుకునేవాడు విచ్చలవిడిగా బతికేస్తాడు కదా. అలా లేకుండా మనము అలాగ భయపడతాము, లేకపోతే ఈ తప్పు ఇది ఒప్పు అని తెలుస్తుంది ఏమైనా చేస్తున్నామంటే ఎవరికి భయపడుతున్నాము? గంభీరంగా ఉన్న భగవంతుని భయపడుతున్నాం. ఆయన ఏం చేసినా పర్వాలేదు, మనల్ని క్షమించేస్తారంట అనుకుంటే ఏదన్నా తప్పు చేసేస్తాడు మనిషి. కానీ అలా కాదట. మనం ఏం చేసినా దాని ప్రతిఫలం ఏదో రూపంలో మళ్ళీ మనమే అనుభవించాలంట అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మంచి అంటే మంచి మాత్రమే చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏ చెడు చేసినా మళ్ళీ దాని ఫలితం చెడు రూపంలో మనకు వస్తుంది. ఎవరు మనకి చెడు చేయాలి, చెడు జరగాలని కోరుకోరు కదా. సో ఇలాగ ఎందుకు మనం అంత భయపడతామంటే, ఆ స్వామి అక్కడ గంభీరంగా ఉన్నారు. ఏదో మృదుమధురంగా ఉండే సమయాలు కొన్ని ఉంటాయి, అక్కడ మృదుమధురంగా ఉంటారు. అది కాదు, కొన్ని చోట్ల గంభీరంగా ఉంటారు. తప్పు చేసావా, దీని ఫలితం నువ్వు అనుభవిస్తావు. కొన్ని చోట్ల చాలా క్రూరంగా ఆయన శిక్ష వేస్తారు. కొన్ని చూసి అయ్యో పాపం ఏంటి వాళ్ళ జీవితం అలా అయిపోయిందని మనకు అనిపిస్తుంది. కానీ స్వామి కొన్ని చోట్ల చాలా క్రూరంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే అక్కడ ఆ ధర్మము, ఆ నియమం అలా ఉంటుందన్నమాట. మంచి వాళ్ళకి మంచి చేయాలి, చెడ్డ వాళ్ళకి శిక్షించాలి అనేది స్వామివారి ఒక నియమం. సో మంచి వాళ్ళని చాలా మృదుమధురంగా చూస్తారు. అలాగే చెడ్డ వాళ్ళ దగ్గర శిక్షించేటప్పుడు ఏదో మనము అయ్యో అని జాలి పడినట్టు అక్కడ జాలి కూడా చూపించరు అనమాట. వాళ్ళని అంత కఠినంగా శిక్షిస్తారు. అందుకని ఏంటంటే దుర్మార్గానికి కొంచెం భయం ఉంటుందన్నమాట. ఆ భగవంతుడు చూస్తున్నాడు అని కాసింత ఆ దేవుడి మీద నమ్మకం ఉన్నా సరే వాడు తప్పులు చేయకుండా తన్ని తాను సన్మార్గంలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాంటి స్వభావం ఆయనకుంది. అందుకని ఆయన్ని గంభీర అంటారట. తర్వాత ఏంటి? వృషవాహన అంటే ధర్మమే వాహనంగా ఉన్నవాడు, ఎద్దు వాహనంగా గలవాడు. ఆయన ఎద్దుని వాహనంగా చేసుకుని తిరిగారు అని చెప్తున్నాం కదా. అందరికి ఒక వాహనం ఉన్నట్టే ఈయనకి నందీశ్వరుడు ఎద్దు ఒక వాహనంగా ఉంటుంది. అందుకని ఎలాగో ఆయన్ని వృషవాహన అంటాం. అది కాకుండా ధర్మమే ఆయన వాహనంగా ఉంది అంటున్నారు. కేవలం ధర్మం అంటే ధర్మబద్ధంగా మాత్రమే ఆయన ఉంటారు. ఆయన ధర్మబద్ధంగానే వ్యవహరిస్తారు. ఆయన ఆ ధర్మము అనే దానికి సంబంధించిన శాస్త్రంలో ఉన్న ప్రతీదీ ఆయన చెప్పిందే. పైగా చెప్పుతున్న ప్రతి శబ్ద రూపంలోనూ భగవంతుడే ఉంటాడు. దాన్ని ఎవరైతే అనుసరిస్తారో మానవులు, ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో అలాంటి ధర్మబద్ధుల్ని రక్షించడానికి కూడా ఆయనే ముందుంటారు. ఆయనే ధర్మంగా ఉన్న వాళ్ళని రక్షిస్తారనమాట. అందుకని ఎక్కడ చూసినా ఏమంటాము? ధర్మాన్ని ఆయన వాహనంగా చేసుకుని ఉన్నారనమాట. అందుకని ఆయన్ని వృషవాహన అంటారట. ఇష్ట అంటున్నారు. అంటే ఇష్టమైన వాడు, పూజింపదగినవాడు. ఆయన అందరికీ ఇష్టమైన వాడే కదా. ఈ లోకంలో ప్రతి జీవి ఆయనని తండ్రిగానే చూసుకుంటారు. అందరూ ఆయనకి బిడ్డలే, ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? అందరూ ఆయన్ని ఇష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇష్టమైన వాళ్ళే. అది కాకుండా ఇంకోటి ఏమంటారు? ఆయన పూజింపబడినవాడు. ఎందుకంటే అందరికీ సృష్టితో పాటు మనల్ని కేవలం సృష్టించి వదిలేస్తే మనం ఎలా బతుకుతాం?
మనకి కావాల్సినవన్నీ ఆయనే ఏదో రూపంలో మనకి దొరికేటట్టు చేస్తున్నారు. ఆహారం అవని, వాయువు అవని, నీరు అవని, ఇవన్నీ లేకపోతే మనం ఒక్కరోజు బతకలేం కదా. ఇవన్నీ మనకి ఇస్తున్నారు. ఇచ్చినందుకు గాను మనకి ఒక కృతజ్ఞత అనేది ఉంటుంది. మనం పూజ అనేది చేస్తాం. కృతజ్ఞత ఏ రూపంలో చెప్తాము? ఏదో ఒక పూజ చేసి ఆయన ఇచ్చిన పువ్వులే ఆయనకి చెల్లించి, ఆయన ఇచ్చిన డబ్బులతోనే ఆయనకి ఏదో కొనేసి అక్కడ పెట్టి, ఆయన ఇచ్చిన ఫలాలు ఆయనకి సమర్పించి, ఇంతకీ మనం కొత్తగా చేసేది ఏం లేదు. ఆయన ఇచ్చింది మనం తిరిగిస్తున్నాం. ఆ తిరిగి ఇవ్వడాన్ని మనం పూజ అంటాము. అలా పూజించడానికి ఎవరికన్నా అర్హత ఉంది? పూజింపబడ్డానికంటే అది ఎవరికి? కేవలం భగవంతుడికి మాత్రమే. అందుకని పూజింపబడేవారు అని చెప్తారు. అందుకని ఆయన్ని ఇష్ట అంటామంట. తర్వాత విశిష్ట, ఆయన విశిష్టంగా ఉంటారు. అందరిలాంటి వాళ్ళు కాదు, ఒక విశిష్టత ఉంటుంది ఆయనలో. వేరే వాళ్ళకి ఇన్ని శక్తులు ఉన్నాయా? ప్రతివాడు సృష్టించగలడా? లేకపోతే ప్రతివాడు పంచభూతాలని నడిపించగలడా? ఈ లోకాన్ని నడిపించగలడా? సృష్టి చేయగలడా? ఇలాగా ఏమన్నా చూస్తే ఏమీ ఉండవు కదా. అంత విశిష్టత మామూలు మనుషుల్లో అయితే ఉండదు. అలాంటి విశిష్టత ఎవరికి ఉంటుందంట? ఆ భగవంతుడికి ఉందట. అందుకని ఆయన్ని విశిష్ట అని అంటారట. శిష్టేష్ట అంటారంట. శిష్టేష్ట అంటే గొప్పవారికి ఇష్టమైనవాడు, గొప్పవారిచే పూజింపబడేవాడు. గొప్పవారు అంటే వాళ్ళ భావాల్లో, వాళ్ళ ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో, న్యాయబద్ధంగా ఉంటారో, ఎవరైతే సత్శీలాన్ని కలిగి ఉంటారో, మనశుద్ధిగా ఉంటారో, అలాంటి వాళ్ళని గొప్పవారు అంటారు కదా. అసలు ద్రవ్యం అనేది వాళ్ళకి అసలు లెక్కలోకే రాదు. కేవలం డబ్బు అనేది ఇక్కడేదో పనిచేస్తే తప్పితే ఇక్కడ మనం ఒకసారి ఈ శరీరాన్ని త్యజించాక ఆ డబ్బుకి ఎటువంటి వాల్యూ లేదు. మరి ఏంటి మనం తీసుకెళ్తామంటే, మనము ఏదైతే ధర్మాన్ని కానీ పుణ్యాన్ని కానీ ఆర్జించున్నామో అవి మన వెంట వస్తూ ఉంటాయి, అంతే కదా. కేవలము మన పుణ్యపాపాలే మన వెంట వస్తూ ఉంటాయి. కాబట్టి నిజంగా ఈ జీవితంలో మనం ఆర్జించాల్సింది ఏంటి? డబ్బు ఎక్కడ వస్తుంది, ఎంత వస్తుంది అని కాదు, ఎంత పుణ్యాన్ని మనం సంపాదించాలి. లేదు ఆ మొత్తం ఏమీ లేకుండా భగవంతుడికి ఎంత అర్పించాలి, ఎంత భగవన్నామాన్ని స్మరించాలి, అప్పుడు కదా మనం గమ్యాన్ని చేరుకుంటాము. అది అన్నమాట మనతో వచ్చేది. సో ఎవరికైతే ఎక్కువ పుణ్యం ఉందో, లేకపోతే ఎవరైతే ఎప్పుడూ భగవన్ నామస్మరణ చేస్తూ ధనబద్ధంగా జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారో, ఎవరి మనస్సు నిర్మలంగా ఉంటుందో అలాంటి వాళ్ళని గొప్పవారు అంటారనమాట. అలాంటి వాళ్ళతో ఆయన పూజింపబడతారంట. అలాంటి వారికి ఇష్టమైన వాడంట. ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడిని ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ భగవంతుడిని పాదాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా ఈ భవసాగరం నుంచి బయటికి వెళ్తామని చెప్పి. ఆయనకి ఏది ఇష్టము? ధర్మబద్ధంగా ఉండడం ఇష్టము. అందుకని ఎవరికైతే శివుడు ఇష్టమో వాళ్ళు ఆయనకి ఇష్టమైన ధర్మాన్ని వీళ్ళు దాని త్రోవలో నడుస్తూ ఉంటారు. అది భగవంతుడే ఇష్టం లేదనుకో, వాడు ఖచ్చితంగా వక్ర మార్గంలోనే ఉంటాడు. ఎందుకంటే భగవంతుడికి ఏమి ఇష్టమో అది వీడు చేయకుండా ఉంటాడు. సో భగవంతునికి ధర్మ మార్గం ఇష్టము, ఆ ధర్మ మార్గంలో వెళ్ళేవాడు ఖచ్చితంగా గొప్పవాడే అవుతాడు. అలాంటి గొప్ప వాళ్ళతో అంటే చాలా సద్బుద్ధి ఉన్నవాళ్ళు, సన్మార్గులు, సత్సంప్రదాయాల్లో ఉన్నవాళ్ళు, సత్శీలం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి స్వామివారు ఇష్టమవుతారు. ఇలాంటి వాళ్ళు మాత్రమే స్వామివారిని పూజిస్తారు. మిగిలిన వాళ్ళు పూజించరా అండి అంటే పూజించవచ్చు, కానీ అది త్రికరణ శుద్ధిగా ఉండదు. అది స్వామివారు ఏదో కొన్ని చేస్తే కొన్ని ఇవ్వాలి కదా అని ఆ కామ్యాలు ఏమన్నా తీరుతాయేమో తప్పితే నిజంగా భగవంతుడి వైపు నుంచి కూడా ప్రీతి ఉండదన్నమాట. వాళ్ళని అస్తమాను కాపాడుతారా లేకపోతే అస్తమాను వీళ్ళని చేస్తారంటే అదేమి ఉండదు. కానీ కొన్ని పూజలకి ఏంటంటే ఇంత పూజ ఇలా ఏవో చేసేస్తే దీనికి ఇంత ధనం అవని ఇంకోటి అవని ఇవ్వాలి అని ఉంటాయి. సో అలాంటివి చేసినప్పుడు దేవతలు ఏదో కొంత అవి తీరుస్తారు. సో కొంతమంది తప్పుగా వ్యవహరిస్తున్నా వాళ్ళు ఏదైనా పూజ చేస్తే వాళ్ళకి ఏదో కలిసి వస్తుంది అంటే కలిసి వస్తుంది. ఎందుకంటే కొన్ని చేస్తే కొన్ని ఇవ్వాలి, అది భగవంతుడికి కూడా అవి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. సో వాళ్ళు ఇన్ని రోజులు ఎలా వ్రతం చేస్తే దానికి కావాల్సింది ఏదో ఇవ్వాలంటే ఇస్తారు, అంతవరకునే తప్పితే నిజంగా భగవంతుడు ప్రేమగా చూస్తాడా లేకపోతే వీళ్ళు శరీరాన్ని త్యజించాక ఆ తర్వాత కావాల్సిన గతులు సద్గతులు వస్తాయా అనే దాంట్లో ఏమీ సరి అయిన ఇది ఉండదు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి కావాలని ఏదో చేసావు అంతవరకునే వస్తుంది అనమాట. సో చాలా ఏమంటారు నియమాలు అవి మనకి అంతగా అర్థం కానట్టుగా ఉంటాయి అన్నమాట, చాలా సున్నితంగా ఉంటాయి. కానీ మామూలుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే సన్మార్గంలో ఉన్నారో, ఎవరైతే సద్బుద్ధితో ఉన్నారో వాళ్ళని భగవంతుడు ఇష్టపడతాడు, వాళ్ళని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. కాపాడేది ఆయన కేవలం సన్మార్గంలో ఉన్న వాళ్ళని. అందుకని గొప్పవారిచే ఈయన పూజించబడతారు, గొప్పవారికి ఈయన ఇష్టం కూడాను. అందుకని శిష్టేష్ట అంటారంట, అంటే శిష్టులకి ఇష్టమైన వాడు అని. సులభ అంటే భక్తి విశ్వాసాలచే సులభుడు.
ఎవరికైతే స్వామివారి మీద భక్తి అంటే ప్రేమ ఉంటుందో, విశ్వాసం అంటే నమ్మకం ఉంటుందో, వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా ఆయన దొరుకుతారంట. కేవలము ఏదో పూజ చేసాము కానీ త్రికరణ శుద్ధి లేకుండా, అందులో ఏమో భగవంతుడు ఉన్నాడో లేడో, ఉన్నా సరే నా పని అవుతుందో లేదో ఇలా అనుకునే వాళ్ళకి అది ఏమి భగవంతుడు సులభంగా దొరకడు. అది కష్టతరమే. ఎన్ని సంవత్సరం చేస్తున్నామండి, మాకు ఏమీ తేడా రావడం జీవితంలో అనే వాళ్ళని వింటాం కదా. అది ఎందుకు అలాగా ఆ మాట వస్తూ ఉంటుంది అంటే, వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ అందులో భగవంతుడి మీద ప్రేమ కనిపించదు, భగవంతుడి మీద నమ్మకము కనిపించదు. ఎవరికైతే భక్తి విశ్వాసాలు ఉంటాయో వాళ్ళనే భగవంతుడు ఇష్టపడతాడు, వాళ్ళకే భగవంతుడు దొరుకుతాడు కూడా. అది కూడా సులభంగా దొరుకుతాడంట. సో ఇక్కడ పూజ అనేది ఏం చెప్తున్నారు, కేవలం నువ్వు చేతులతో చేసేసి మనసు ఏమీ ఎక్కడో పెట్టేసి ఏవో మాటలతో 4 పదాలు పలికితే అక్కడ ఏం జరగదు. కేవలం ఏదన్నా అంత చేసావు కాబట్టి ఇక్కడ ఏమైనా కాసింత మనకి అందుబాటులో ఉండేటట్టు, సౌకర్యంగా ఉండేటట్టు ఏమైనా జీవితం ఉంటుందేమో తప్పితే నిజంగా పరలోకంలో ఏమైనా మనకు కావాల్సింది కానీ, మోక్షం అనేది కానీ, లేకపోతే భగవంతుని ఇష్టం మన మీద పడడం కానీ ఇలాంటి ఏమీ జరగవు. ఎందుకంటే అక్కడ ఒక కండిషన్ ఉంది. ఎలాగా నువ్వు భగవంతుడిని భక్తి విశ్వాసాలతో పూజించాలి. ఖచ్చితంగా భగవంతుని మీద అతి ప్రేమ ఉండాలి. ఏదో మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మనం వంట చేసేటప్పుడు లోపల ఏమనుకుంటా, వీడికి ఇది ఇష్టం కదా, అమ్మ ఈ కారం ఎక్కువ వేస్తే తిండి కదా, లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది కదా, అది ప్రేమ. అది ఎక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది, మనం కూర చేస్తున్నాం కానీ అందులో ఎక్స్ప్రెస్ అవుతుంది. వీడికి ఇలా వండితే ఇష్టం, ఇలా వండితే ఇష్టం ఉండదు, ఏదేదో అనుకుంటున్నాం. అది ప్రేమ అనేది ఇంకో రకంగా అలాగే మనం భక్తి ఇది చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు లోపలేమో ఏదో బాహ్య వ్యవహారాలు గురించి ఆలోచించేస్తూ ఇక్కడేమో పువ్వులు వేసేసామండి, ఏదో 100 రూపాయలు 200 రూపాయలు పువ్వులు తెప్పించేసాము అంటే స్వామివారు ఆయనకి తెలుసు కదా మనసులో మనమే ఆలోచిస్తున్నాం అని. అది కేవలం డబ్బులు వేస్ట్ అవ్వడం, లేకపోతే సరే ఏదో చేసింది కదా అని కాసంత ఏదో ఇవ్వడం తప్పితే నిజంగా మనకేమీ ప్రేమ ఉన్నట్టు లేదు. ఎందుకంటే మనసు అనేది ఇంపార్టెంట్. మనసు ఎంత మనం భగవంతుని పాదాల దగ్గర పెడతామో అంత అది భక్తిగా మనం పరిగణింపబడుతూ ఉంటుంది. ఎంత మనము దేవుడి వైపుకి వెళ్తామో అంత మేబీ అంతకన్నా ఎక్కువ స్వామివారు మన వైపుకి వస్తారు. కానీ అసలు మనం ఏదో చేతులతో అలా పడేసి ధ్యాస అంతా ఏమో రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరితో ఏం మాట్లాడి ఏదో లోక వ్యవహారాల మీద ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మనకి తెలిసినా తెలియపోయినా స్వామివారికి తెలుసు మన మనసు అక్కడ లేదు అని. సో స్వామివారికి కూడా పెద్దగా ఏం తీసుకోరనమాట. సో బాగా ఇంపార్టెంట్ ఏంటి, భక్తి విశ్వాసం. ఈ 2 పూజలు ఇంపార్టెంట్. విశ్వాసం ఉండాలి. నేను ఇలా చేస్తున్నాను, ఏదో కష్టం రాగానే కొంతమంది అడిగి చెప్తారు, ఏదో కష్టం వచ్చింది పూజ చేస్తే కూడా కష్టం వచ్చింది వదిలేసామని. అంటే నమ్మకమే లేదు. స్వామివారు పరీక్షలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు కదా రోజున, మనం ఎందుకు వదిలేయట్లేదు, వాళ్ళు ఎండింగ్లో మళ్ళీ పరీక్ష పెడతారు. పరీక్ష పెట్టి అందులో పాస్ అయితేనే ఆ పిల్లవాడిని నెక్స్ట్ దానికి తీసుకుని వెళ్తారు. అలాగే మన జీవితంలో కూడా పరీక్షలు అంటే వస్తాయి. మరి పరీక్షలు వస్తేనే మనం ఎంత జీవితంలో నిలబడగలుగుతాము, అప్పుడు కూడా ఎంత న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండగలుగుతాం అనేది కూడా స్వామి చూస్తూ ఉంటారు. అంతేగాని ఏదో కాసింత తేడా వచ్చేసరికి పూజ మానేసాం, కాసింత తేడా వచ్చింది కాబట్టి అధర్మ మార్గాన్ని పట్టుకున్నాము అంటే అది ఇంకేం నిలకడలేదు. ఆ తర్వాత మనం వేరే స్టెప్కి వెళ్ళే ప్రసక్తే లేదు ఇంకా. అందుకని ఏంటి, భక్తి అనేది ఇంపార్టెంట్, అంతే విశ్వాసం కూడా ఇంపార్టెంట్. ఏది ఏమైనా సరే స్వామి నీ కాళ్ళు పట్టుకున్నాను, ఈ కష్టం ఏదో వచ్చింది, తెలుసు కష్టం వచ్చిందని, ఏదో పూర్వజన్మ సుకృతం వలన, లేకపోతే ఇప్పుడే నాకేం తెలియకుండా ఏదైనా చేసిన పాపం వలన, దేనివల్ల మొత్తానికి అది అనుభవిస్తున్నాను. కానీ నీ పాదాలు వదిలేస్తే ఇక్కడి నుంచి ఏదో నేను తరించిపోతానా అంటే అది మాత్రం జరగని విషయం. నేను మీ పాదాలు పట్టుకుంటేనే మీరు నన్ను ఇందులోంచి బయటకు లాగుతారని తెలుసు అని చెప్పి పూర్ణత ఎంత అంటే అంత మనకి ఆయన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు అప్పుడు స్వామి చాలా అంటే మనకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అరే ఇలాంటి సిచ్యువేషన్ అది ఇంత గమ్మున మేము సాల్వ్ అవుతుంది అనుకోలేదు కదా అనుకుంటాం అనమాట. అంతలాగా స్వామి మనకి ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన వైపు కూడా ప్రభావం అంత ఎక్కువ ఉంటుందన్నమాట. ఎవరికైతే ఎక్కువ నమ్మకం ఉంటుందో అంత గమ్మున వాళ్ళు ఈ భవసాగర్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. సో ఏం చెప్తున్నారు, ఈ 2 ఉండి భగవంతుడిని కనుక మనం పూజిస్తే ఖచ్చితంగా ఆయన సులభంగా మనకి దొరుకుతారంట. అందుకని ఆయన్ని సులభ అంటారట. తర్వాత ఏంటి, సారశోధన అంటే సాక్షిగా ఉండి సారాన్ని గమనించేవాడు. ఆయన ఎప్పుడు సాక్షిగా ఉంటారు కదా. ఈ సృష్టిని చేశారు, సృష్టిని ఎలా జరుగుతుంది అనేది అక్కడ ఆయన సాక్షిగా చూస్తున్నారు. మనలో ఆత్మగా ఉన్నారు, మనల్ని సాక్షిగా చూస్తున్నారు. మనల్ని మనం ఏం చేస్తున్నా, ఏ అవస్థలో ఉన్నా సరే
కనీసం మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా, లేకపోతే సుషుప్తావస్థలో ఉన్నప్పుడు కూడా ఏమంటారు, మనకి తెలియని స్థితిలో మనం ఉన్నాం, కానీ మనలో ఉన్న ఆత్మ మాత్రం అది గమనిస్తూనే ఉంటుంది. అదే దానికి ఏం నిద్రపోవడం ఇంకోటి ఉండదు. కేవలం అది గమనిస్తూ 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 ఉంటుంది. మనం వివేకచూడామణిలో చెప్పుకుంటాం, లాస్ట్లో ఏమవుతుందట, ఈ ఆత్మ మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు, అఫ్కోర్స్ దాని ముందు వెనుక కూడా మనతోనే ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఆ లాస్ట్ మినిట్లో ఈ ఆత్మ మన జీవితాంతం చూసింది. అది మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా ప్రతి క్షణం మనల్ని అబ్జర్వ్ చేసింది. ఎదుటోడికి తెలియకపోవచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే తప్పులు చేసేసి ఎదుటోళ్ళు ఎదురుగుండా మహానుభావుల్లాగా విపరీతమైన యాక్టింగ్ చేసేసి నేను చాలా మంచివాడు అనిపించుకుంటారు. 10 మంది కూడా ఆహా ఓహో అంటారు. అది చూసి ఏమనుకుంటారు, ఓ నన్ను మంచివాడు అనేసుకుంటున్నారు కదా జనాలు అనుకుంటారు. ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారు అనేది అంత సంబంధమే లేదు. ఎందుకంటే మన భవిష్యత్తు కానీ, తర్వాత జన్మలు కానీ, అసలు మోక్షము కానీ ఏదైనా ఇచ్చేది ఎవరున్నారంటే కేవలం భగవంతుడు మాత్రమే. నెక్స్ట్ క్షణం కూడా ఇదేదో నేను చేయగలను అనుకున్నాక కూడా అది ఆగిపోయేవి జరుగుతూ ఉంటాయి. అయ్యో అనుకున్నాను జరగలేదని ఎందుకు అనుకుంటా అంటే అక్కడ ఆపే కానీ జరిగేది కాదు మన శక్తి కాదు, భగవంతుడు ప్రకృతి కూడా అలాగే సహకరిస్తూ ఉంటుంది. అందుకని ఎంత ఏదైనా మనం పని చేయాలనుకున్నా ఏదో ఒక నిమిషంలో అది అయిపోతుంది. అలాగా కొన్ని జరగలేవు అనుకున్నా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ భగవంతుని చేతిలో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏమంటున్నారు, మనకి ఎప్పుడు మన జీవితాంతమంతా నేనేం చేస్తున్నాను అనేది ఆత్మ మాత్రం సాక్షిగా అన్నీ చూస్తూ ఉంటుంది. జీవితంలో అమ్మో ఎంత తప్పులు చేసిందో అనేది ఒక క్యారెక్టర్ ఉంటుంది. అమ్మో చాలా మంచిది అసలు ఎప్పుడూ భగవంతుని పట్టుకుంది అనేది ఒక క్యారెక్టర్ ఉంటుంది. అటు ఇటుగా చేసింది అనేది ఒక క్యారెక్టర్ ఉంటాయి. ఇలాగా అది చూసుకుంటూ ఉంటుంది ఆత్మ, ఎవరు ఎలాంటోళ్ళు. అప్పుడు అది లాస్ట్లో డిసైడ్ చేస్తుందంట, ఏమని, ఇంత పాపం చేసింది కాబట్టి నెక్స్ట్ జన్మలో ఈ పాపానికి పనిష్మెంట్గా నెక్స్ట్ జన్మ ఇప్పుడు ఉన్నంత సౌకర్యవంతమైన జీవితం ఉండదు, ఇప్పుడు ఉన్నంత సుఖప్రదంగా జీవితం ఉండదు. ఎందుకంటే ఇక్కడ పాపాలు ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి ఆ అదృష్టం అంతా తగ్గిపోయి దురదృష్టంగా పరిణమించి నెక్స్ట్ జీవితం కిందకు ఉంటుంది. అదే వీళ్ళు చాలా మంచిగా చేసుకుంటూ పోతున్నారు, పైగా ఆధ్యాత్మికమైన దారిలో ఉన్నారు. అది పూర్తిగా వాళ్ళు పండిపోయారో ఏం ప్రాబ్లమే లేదు, డైరెక్ట్గా వాళ్ళకి మోక్షం అనేది వెళ్తుంది. లేదు ఇంకాస్త ఏదో ఉండిపోయింది, ఇంకా కాస్త ఏదో కావాలంటే ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకా మంచి జన్మ, ఇంకా మంచి తల్లిదండ్రులు ఎవరైతే ఆధ్యాత్మికమైన దానిలో ఉన్నారో, ఎక్కడికి వెళ్తే ఈ జీవి ఇంకా మంచిగా ఆధ్యాత్మికంగా పురోగభివృద్ధికి వెళ్ళగలుగుతుందో, ఏ పరిస్థితులు అయితే సహకరిస్తాయో అలాంటి ఇంట్లో పుట్టడానికి, లేకపోతే అలాంటి పరిస్థితుల్లో ఈ జీవి వెళ్ళడానికి ఈ ఆత్మ డిసైడ్ చేస్తుందంట. అటు ఇటుగా ఉండే వాళ్ళు కూడా మళ్ళీ అటు ఇటుగా ఉండేటట్టు. నీచమైన వాళ్ళైతే ఏదో ప్రాణులుగా, అవి మూగ ప్రాణులు. ఒకటి మూగ ప్రాణులు, అవి కష్టము సుఖం అనేది చెప్పుకోవు. రెండోది, ఒకసారి ఒక జీవిగా పుడితే గనక మనిషిగా మాత్రమే పూజలు పునస్కారాలు చేసి పుణ్యాన్ని ఆర్జించగలడు. దగ్గర ఏ జీవి కూడా పుణ్యాన్ని ఆర్జించేంత తెలివితేటలు వాటికుండవు. అవి కేవలం ఏదో తింటాయి తిరుగుతూ ఉంటాయి అంతవరకునే. అందుకని అలాగ వెళ్ళిపోతే చాలా నీచమైన పనులు చేసే వాళ్ళు ఏమవుతారంటే అలాగ ఏదో కుక్కలు నక్కలు అలాగే ఏదో వేరే జంతువుల్లాగా పుడతాయి అన్నమాట. కేవలం వాటికి ఉన్న ఆ పుణ్య పాపాలని అలాగ అవి అనుభవించడానికి అన్నట్టు ఆ శరీరాన్ని పొందుతాయి తప్పితే దానికి ఇంకా ఎక్స్ట్రా ఏమీ ఉండదు. కానీ ఇవన్నీ ఎవరు చూస్తున్నారు, మనలో ఉన్న ఆత్మ సాక్షిగా, ఆ భగవంతుడే సాక్షిగా చూస్తున్నాడు. ఏ స్వామి ఎప్పుడు మనల్ని సాక్షిగా చూస్తారు కాబట్టి ఆయన ఏమంటామంట, సారశోధన అంటామంట. తీర్థరూప అంటున్నారు అంటే పవిత్రమైన జలస్వరూపుడు. మనం ఈ గంగా యమున గోదావరి ఇవన్నీ ఉన్నాయంటే ఏదో నీళ్లు అని కాకుండా ఎంత పవిత్రంగా చూస్తాము కదా. ఆ నీళ్లతో ఏదన్నా ఎవరు తెచ్చి ఏమంటే అక్కడికి వెళ్ళొచ్చాము గంగా నీళ్ళు అని, కానీ కాసింత నీళ్ళు అయినా సరే నెత్తిమీ జల్లుకొని ఎందుకు అలా చేస్తాము, ఎందుకంటే ఆ జలానికి అంత పవిత్రత మనం ఆపాదిస్తున్నాం. ఆ జలం అంటేనే అంత పవిత్రంగా ఉంటుంది. సో జల రూపంలో కూడా ఎవరుంటారంట, ఆ శివుడే ఉంటాడంట. అది ఏదైనా అవని, మనం ఏ పేరన్నా పెట్టని, అది గంగా అని, యమున, సరస్వతి, గోదావరి ఎవరైనా అవని, ఏదైనా సరే జలాన్ని కూడా మన రోజు మళ్ళీ కలసం దగ్గర పెడతాం, నీళ్ళు పెట్టుకొని కలసం పెట్టి దేవుడి దగ్గర దానికి పూజ చేస్తూ ఉంటాం కదా. మరి అలా ఏంటంటే జల రూపంలో కూడా ఆ భగవంతుడే ఉన్నాడు.
మామూలుగా పంచభూతాలు కూడా భగవంతుడే కదా, అలాగే జల రూపంలో కూడా ఆ స్వామివారే ఉన్నారు. అంత పవిత్రంగా ఆ జలానికి పవిత్రత వచ్చిందంటే ఆ రూపంలో స్వామివారు ఉన్నారు. కాబట్టి మనం ఏదో తీర్థయాత్రలకు వెళ్తున్నాము, లేకపోతే అక్కడ తీర్థ స్నానాలు చేస్తున్నాము అంటే ఆల్రెడీ ఆ రూపంలో భగవంతుని శక్తి అక్కడ ఉంది, లేకపోతే భగవంతుని ఉన్నాడని ఆలోచనతో చేయాలని చెప్తారు. ఏదో వెళ్ళాము, నీళ్ళు ఉన్నాయి, ములిగేసి వచ్చేసాము కాకుండా అక్కడ ఆ స్వామివారు ఉన్నారు, ఆ స్వామివారి శక్తి ఆ రూపంలో ఉంది, అందులో మనం ములుగుతుంటే ఆ శక్తిని మనం పొందుతున్నాము అనే ఆలోచన అక్కడ పెట్టుకొని, అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటారు, చాలా జాగ్రత్తగా ముందు దండం పెట్టుకొని తర్వాత ఈ సోపులు అవి ఏమి వాడద్దు, మురికి అది చేయొద్దు అని చెప్తారు. అంతలాగా ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళామన్నట్టు. అందుకే స్నానం చేసి స్నానానికి వెళ్ళాలి. తెలియక కొంతమంది లెగిసి వెళ్ళిపోతారు, అలా వెళ్ళకూడదు. నది స్నానానికి వెళ్ళేటప్పుడు, ఒక తీర్థ స్నానం చేసేటప్పుడు ఇంట్లో మనం స్నానం చేసి శుద్ధమైన బట్టలు వేసుకొని, అంటే అదొక పూజలాగా అనమాట. అదేదో ఊరికనే స్నానం చేయడానికి వెళ్ళినట్టు కాదు. అలా కాకుండా ఒక పవిత్రమైన భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తామో అలాగ ఇంట్లో మొత్తం స్నానం చేసి మంచి దుస్తులు వేసుకొని వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మళ్ళీ మార్చుకోవడం అది చేయాలన్నమాట. తప్పితే వేరేగా ముందే వెళ్ళిపోవడం అనేది తెలియక చేసే తప్పు, అది అసలు చేయకూడదు. ఎందుకు అంటే ఆ తీర్థ రూపంలో కూడా ఎవరున్నారంట, భగవంతుడే ఉన్నారంట. అందుకని ఆయన ఏమంటున్నావు, తీర్థ రూపంలో ఉన్న స్వామి కాబట్టి తీర్థరూప అంటామంట. తర్వాత ఏమంటున్నారు, తీర్థనామాహ అంటున్నారు. పవిత్ర జలమే తన పేరు కలవాడు. అక్కడ ఏ పేరు పెట్టినా సరే కదా, ఇందా చెప్పినట్టు గంగా యమున ఏమైనా అవని, ఆ పవిత్ర జలం పేరు, అది జలం పేరు. అది ఇప్పుడు అక్కడ నది ప్రవహిస్తున్నప్పుడే గంగా కాదు కదా, అదో చిన్న ఎవరైనా బాటిల్లో పట్టుకుని వస్తారు. మళ్ళీ ఏమన్నా మేము తక్కువ తెచ్చామండి అంటే మళ్ళీ అందులో ఇంకొంచెం మనం ఏదో చిన్న గ్లాసులో ఏదో తీసుకున్నాం అనుకుందాం. సో ఎందులోకి వెళ్ళినా ఆ నీరు కొంత వచ్చినా సరే దానికి ఆ పవిత్రత పోలేదు, దానికి ఆ పేరు అది పోలేదు. ఎందుకంటే దాన్ని మనం అలా చూస్తున్నాం, ఒక శక్తి రూపంలో చూస్తున్నాం. ఆ జలమే నీళ్ళే, కానీ ఆ నీళ్ళలాగా చూడము, అదొక శక్తి రూపంలో చూస్తాం. కాసెంత నీళ్ళైనా నెత్తిమీ జల్లుకొని ఆ స్వామివారి ఆ ప్రభావం మన మీదకి వచ్చింది, ఆ శక్తి వలన మనం కూడా పునీతులమయ్యామని మనం ఫీల్ అవుతాం. అలాగే ఎందుకు అంటే ఆ రూపంలో కూడా ఆ స్వామివారే ఉంటారట. ఆ తీర్థాలకు ఉన్న నామాలు ఏ నామం అయినా సరే ఆ స్వామివారేనంట. అందుకని ఆయన్ని తీర్థనామః అంటామంట. అలాగే తీర్థ దృశ్య, తీర్థములు యందు చూడదగిన వాడు. చూడడం కూడా ఉంటుంది కదా, స్వామివారి ఆ నీళ్ళు అలా ప్రవహిస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది. మన గంగా అక్కడ కూర్చుంటే నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, అదొక దృశ్యం, మహా ఆనందకరమైన దృశ్యం అనమాట. అంటే ఏదో స్వామివారు ఎలా వెళ్తున్నట్లు, అయితే గంగమ్మ అలా పరిగెడుతున్నట్టు అదొక దృశ్యము. సచ్చిదానంద స్వరూపం అంటారు చూడు, అది మనం చూస్తున్నట్టు అని మన కళ్ళతోనే ఆ రూపంలో స్వామివారిని చూస్తున్నాం. స్వామివారు ఒక జలంగా మారి అలా పరిగెడితే మనకి గంగమ్మ వచ్చినప్పుడు కూడా చాలా పరిగెట్టేశారు అని చెప్తారనమాట. వడివడిగా పరిగెట్టి వచ్చేసారు అని చెప్తారనమాట. ఇంకా అయితే ముందు అసలు ఇంకా చాలా తొందరగా పరిగెడుతున్నారు. ఆ ఫాస్ట్ కనుక డైరెక్ట్గా మన భూమికి తగిలితే భూమి పాడైపోతుంది అని చెప్పేసి అది భరించలేదు అంత ఆమెకున్న వేగాన్ని అని చెప్పి మనకి శివుడు ఆ జటాజుటంలో ఆమెను బంధిస్తారు. ఆ తర్వాత చిన్న దారిని మాత్రమే వదులుతారని చెప్తారు. ఆ చిన్న దారి కూడా ఇక్కడ కూడా మనం చూస్తే ఒకటే పరిగెట్టేస్తారు, చాలా ఫాస్ట్గా ఉంటుంది గంగమ్మ కదా. సో అలాగా ఆ దృశ్యం కూడా మనకి మహదానందం కలిగిస్తుంది. ఎందుకు అంటే ఆ రూపంలో కూడా భగవంతుడే ఉన్నాడు. భగవంతుడి పేరు, దృశ్యము, లేకపోతే ఆయన గురించిన ఏదన్నా వినడము, ఇవన్నీ ఎందుకు మనకు ఆనందాన్ని కలిగిస్తాయంటే అన్ని రూపాల్లో ఉన్నది స్వామివారే. స్వామివారు అంటేనే ఆనందం, ఆనందం అంటేనే స్వామివారు. ఈ రకంగా అదృశ్య రూపంలో కూడా స్వామి ఉండి మనకు ఆనందాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి స్వామిని ఏమంటామంటే తీర్థనామః అంటామంట, తీర్థ దృశ్య అంటామంట. తర్వాతది ఏమంటున్నారు, తీర్థతః అంటే పవిత్ర జలమును ఇచ్చువాడు. ఇలాంటి జలాన్ని ఎవరిస్తున్నారు, పంచభూతాలను ఇచ్చింది భగవంతుడే కదా, సృష్టించింది ఆయనే. అది మన వరకు వచ్చేటట్లు చేస్తుంది ఆయనే. దాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నాము, దాన్ని అనుభవించగలుగుతున్నాము అంటే వాటికి మనం అర్హత ఇచ్చింది కూడా భగవంతుడే. సో అలాంటి పవిత్ర జలాన్ని ఎవరిచ్చారంట, స్వామివారే ఇచ్చారట. మనకి అన్నం అవని, పానీయం అవని, గాలి అవని ఏదైనా ఆ స్వామివారి అనుగ్రహం వల్లనే మనకు వస్తున్నాయి. అందుకే నీళ్ళని ఊరికనే వ్యర్థపరచద్దు అని చెప్తారనమాట. ఎందుకంటే ఏదో నీళ్ళు ఉన్నాయి కదా పడేయడం అని కాదు, అన్నిటిలో మనం భగవంతుని చూస్తాం.
అన్నాన్ని ఎప్పుడు పడేయకండమ్మా అని చెప్తారు, ఈ నీళ్ళని పడేయకండమ్మా అని చెప్తారు. ఎందుకంటే వాటికి ఏదన్నా మనకి ఉన్నది అంటే అది పవిత్రమైంది, చాలా వాల్యుబుల్ అన్నప్పుడు ఏం చేస్తాం, చాలా జాగ్రత్తగా చూస్తాం, దాన్ని ఇష్టం వచ్చినట్టు చేయము. అలాగా మనకి పవిత్ర జలము అని అంటున్నాము, లేకపోతే ఒక జలానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అంటే ఆ రూపంలో భగవంతుడు ఉన్నాడని ఆ ఆలోచన మనకు ఉంటుంది అనమాట. ఎప్పుడు ఆ ఆలోచన ఉంటుంది, నీళ్ళు రూపంలో భగవంతుడు ఉన్నారు మన దగ్గర అని చెప్పేసి. సో అలాంటిది మన వరకు వచ్చేటట్టు, మనకి రోజులో నీళ్ళు లేకుండా ఎక్కడైనా జరుగుతుందా? ఒక్కరోజు నీళ్ళు లేకుండా మన జీవితం గడవదు, అంత ఇంపార్టెంట్. సో అలాంటి అంత పవిత్ర జలము మనకు అవసరము, అలాంటిది మనకి ఇచ్చారు. కాబట్టి స్వామిని ఏమంటున్నామంట, తీర్థత అని అంటామంట. అపాం నిధి అంటారు, అంటే నీటికి నిధి అయిన సముద్ర స్వరూపుడు. మనకేం చెప్తారు, నదులన్నీ ఏమో ఆడవాళ్ళ పేర్లతో ఉంటాయి, గంగా, యమున, సరస్వతి, ఇలా మామూలుగా అలా ఉంటాయి. సో నదుల రూపాల్లో వెళ్ళి ఆఖరికి ఎక్కడ చేరుతారు, సముద్రంలో చేరుతారు. అలాగా మనలో ఉన్న జీవాత్మలన్నీ ఆఖరికి ఎక్కడ చేరాలి, ఆత్మస్వరూపంలో ఉన్న భగవంతుల్లో చేరాలి. సో ఇక్కడ అన్ని ఇలా తీసుకుంటే ఏమంటున్నారు, నీటికి నిధి ఎవరు అంటే సముద్రమే. ఇక్కడ ఏమవుతుంది, సముద్రంలో నీరు చేరుతుంది, మళ్ళీ ఆ సముద్రం ఈ మేఘాల రూపంలో పైకి వెళ్తుంది, మళ్ళీ వర్షం జల్లు కురుస్తుంది, మళ్ళీ నదుల్లో పడుతుంది, మళ్ళీ నది తిరిగి 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 మళ్ళీ సముద్రంలోనే కలుస్తుంది. ఒక చక్రం లాగా ఇలా ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే మనం భగవంతుడి నుంచి వస్తాము, ఏవో మన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము, అవి మంచో చెడో ఏదో జరిగి 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 లేదా మళ్ళీ జన్మ చక్రాలు తిరిగి 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 ఆఖరికి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాము భగవంతుని పాదాల దగ్గర, మళ్ళీ అక్కడే భగవంతుని పాదాల దగ్గరికి చేరుతాం అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నారు, నీళ్ళకి నిధి అంటున్నారు. సముద్రం అంటే చాలా నీరు కదా, ఇంకా అంతకు మించింది అది ఏముండవు ఇంకా. సో అలాగా భగవంతుడు ఈ నీళ్ళకి ఆయన నిధిగా ఉంటారు కాబట్టి ఆయన ఏమంటున్నామంట, అపాం నిధిహి అని అంటామంట. సర్వం శ్రీ శివచరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.